డియర్ ఏపీ వెబ్సైట్ స్టూడెంట్స్, మరి స్టూడెంట్స్ అందరికీ ముఖ్య గమనిక, వీళ్ళు మాత్రం డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. వీళ్ళు ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఏపీ వెబ్సైట్ ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్. వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎవరైతే మరి వీళ్ళు మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా, డిక్లరేషన్ అనేది మనకి ఏపీ బోర్డు ఆర్జీకేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ మరి డిక్లరేషన్ ఇవ్వటం జరుగుతుంది. మనకి డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ ఏపీ వెబ్సైట్ అనేది 25% ఐపీఈ మార్క్స్ 25% ఇస్తున్నారమ్మా. మరి అదేవిధంగా ఐపీఈ మార్క్స్ వెబ్సైట్ మార్క్స్ వచ్చేసి 40%, వెబ్సైట్ మార్క్స్ వచ్చి మనకి 75% అంటే ఐపీఈ మార్క్స్ ఆటోమేటిక్గా ఏపీ బోర్డులో రాసిన వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు లోపల ఇంటర్నల్గా వాళ్ళకి డేటాబేస్ వచ్చేస్తుంది కాబట్టి మీకు ర్యాంక్ ఇవ్వబడుతుంది, నో ప్రాబ్లం. ఐపీఈ వాళ్ళకి కానీ ఆర్జేకేయూటీ అంటే మరి IIITలో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా మరి ర్యాంక్ ఇవ్వబడుతుంది. లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి ర్యాంక్ ఇవ్వబడదు, సపోజ్ మీరు సిబిఎస్ఈలో చదివారు, ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ బోర్డు 10+2 చదివారు, వాళ్ళకి మరి ఏపీ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో సంబంధం ఉండదు కాబట్టి వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ యొక్క ఐపీ సిబిఎస్ఈ ఈ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్కి ఎంత వచ్చింది. సపోజ్ ఇక్కడ అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏపీ స్టూడెంట్స్కి ఓన్లీ ఈ మార్క్సే తీసుకుంటారమ్మా. సెకండ్ ఇయర్ మార్క్సే తీసుకుంటున్నారు. సెకండ్ ఇయర్ మార్క్స్ సంథింగ్ 530 మార్క్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మరి సెకండ్ ఇయర్ మార్క్స్ 530 తీసుకోవడం, 530కి మీకు 25% అయితే తీసుకుంటారు. ఇంటర్ బోర్డు కూడా అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు కూడా అదే విధంగా ఉంది. సిబిఎస్ఈ బోర్డు కూడా వాళ్ళ మార్క్స్ ఇక్కడ రావు కాబట్టి వాళ్ళు ఇక్కడ డిక్లరేషను ఇవ్వవలసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సిబిఎస్ఈ కానీ అదర్ బోర్డ్స్ ఇంకా వేరే బోర్డ్స్ ఏమైనా ఉంటే మరి ఇంటర్మీడియట్ బోర్డ్స్ వాళ్ళు ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, లేకపోతే మీకు ర్యాంకు ఇవ్వబడదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటర్మీడియట్ ఐపీఈ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు స్టూడెంట్స్, ఇది గమనించగలరు. నాకు తెలిసినంత సిబిఎస్ఈ స్టూడెంట్స్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంది. ఏపీ స్టూడెంట్స్కి 600 మార్క్స్ ఇస్తారమ్మా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 600 మార్క్స్ 25% ఇస్తారు. అంటే ఇక్కడ 160 మార్క్స్కి వీళ్ళకి 75 మార్కులు కలుపుతారు. ఎందుకంటే 160 మార్క్స్ 75% రావాలి, 600 మార్కులు 25, మొత్తం 100 మార్కులకి ఇక్కడ మరి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వవలసి ఉంది. ఇది స్టూడెంట్స్, దీన్ని బట్టి అందుకని వీళ్ళు మరి ఏపీ స్టూడెంట్స్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అప్డేట్ ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే అప్డేట్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్డేట్ ఇవ్వాలి. మరి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వండి, మీరు ర్యాంక్ పొందండి. థ్యాంక్ యూ, బాయ్.